నమస్తే, నేను రఫీ. గత కొంతకాలంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతల మీద కేసులు పెడుతున్నారు అనే ఒక వాదన అయితే ఉంది. అయితే కేసులు పెట్టినా కొన్ని కేసెస్ ఏంటంటే నడుస్తూ ఉన్నాయి, మరికొన్ని అరెస్టుల దాకా వెళ్ళిన పరిస్థితి. సో అందులో భాగంగా అరెస్టుల పర్వం నడుస్తుంది అని చాలామంది చెప్తూ ఉన్నారు. ఇప్పుడు రీసెంట్గా ఒక న్యూస్ వైరల్ అవుతుంది. అదేంటంటే పేర్ని నానికి అరెస్ట్ వారెంట్ జారీ అని. పేర్ని నానికి అరెస్ట్ వారెంట్ జారీ అనగానే వెంటనే ఇప్పుడు జరుగుతున్న సంఘటనల పరంగా ఎవరికైనా ఆలోచన ఏమొస్తుందంటే కూటమి ప్రభుత్వం పేర్ని నాని మీద కావచ్చు, వాళ్ళ కుటుంబం మీద కావచ్చు కేసులు పెట్టి ఈరోజు అరెస్ట్ వారెంట్ జారీ అయ్యేలా చేసిందనేది ప్రధానంగా ఒక వాదన వినిపిస్తుంది. అయితే ఆ వాదన అయితే కాదు, ఇది వేరే కేసు. అంటే ఇప్పటి వరకు మనం చూసాం పేర్ని నాని మీద బియ్యం కేసు కావచ్చు, మరొకటి నకిలీ పట్టాల కేసు, ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఈ కేసులతో వాటికి సంబంధం లేదు. ఈ కేసు చాలా డిఫరెంట్. అదేంటంటే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది మీద, టీడీపీ నేతల మీద కేసులు పెట్టారు. అందులో భాగంగా శ్రీహర్ష అనే వ్యక్తి మీద పేర్ని నాని మచిలీపట్నం పిఎస్లో ఫిర్యాదు చేశారు. దాంట్లో భాగంగా ఆ ఫిర్యాదులో భాగంగా కేసు నమోదు చేయడం జరిగింది. పోలీసులు ఎఫ్ఐఆర్ చేశారు. దాని మీద ఛార్జ్షీట్ దాఖలు చేసిన పరిస్థితి. అయితే ఇక ట్రయల్స్ నడుస్తూ ఉంటాయి కదా, సో విచారణ చేపడతారు. దాంట్లో సాక్షులను విచారిస్తూ ఉంటారు. అందులో భాగంగా పేర్ని నాని కేసు పెట్టారు కాబట్టి ఆయన ప్రధాన ఫిర్యాదుదారుడు. ఆయన ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళి దానికి సంబంధించిన సాక్ష్యం చెప్పాలి. ఆయన కోర్టుకు వెళ్ళి సాక్ష్యం చెప్పకుండా తిరుగుతున్న పరిస్థితి. గత 6 సంవత్సరాలుగా కూడా కోర్టుకు వచ్చి శ్రీహర్ష అనే వ్యక్తి మీద సాక్ష్యం చెప్పలేదు ఆయన. దానివల్ల ఏమైంది, కోర్టుకి కోపం వచ్చింది. కోపం వచ్చి వెంటనే పేర్ని నాని ఎక్కడున్నా తీసుకురండి, ఎందుకు వచ్చి ఆయన ఫిర్యాదు చేసిందే కాక ఆ శ్రీహర్ష అనే వ్యక్తి మీద ఇబ్బంది పెట్టిందే కాక వచ్చి సాక్ష్యం చెప్పలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. అరెస్ట్ వారెంట్ జారీ చేస్తూ ఉన్నాము. సెప్టెంబర్ 19న మళ్ళీ వాయిదా వేస్తూ ఉన్నాము. ఈ లోపల ఆయన్ని అరెస్ట్ చేసి సబ్మిట్ చేయండి, అరెస్ట్ చేసైనా ఆయనతో సాక్ష్యం చెప్పించండి అనేది కోర్టు చెప్పిన పరిస్థితి. ఇక్కడ మనం చూసుకుంటే శ్రీహర్ష రివర్స్ కేసు పెట్టారు. ఎందుకంటే పేర్ని నాని ఈ కేసుకు సంబంధించి స్పందించట్లేదు, ఆయన మీద కేసు పెట్టి ఇబ్బందులు పాలు చేశారు, అయినా స్పందించట్లేదని శ్రీహర్ష ఏం చేశారంటే అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే మళ్ళీ అతని మీద రివర్స్ కేసు పెట్టడం జరిగింది. పేర్ని నాని నాకు ఉద్దేశపూర్వకంగానే నా మీద కేసు పెట్టి నన్ను ఇబ్బందుల పాలు చేశాడని చెప్పేసి ఫిర్యాదు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా కోర్టు సీరియస్ అయ్యి ఈయన మీద అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. పేర్ని నాని మీద వెంటనే పేర్ని నానిని అరెస్ట్ చేసి ఎక్కడున్నా కూడా తీసుకువచ్చి పేర్ని నానితో సాక్ష్యం చెప్పించండి అనేది ప్రధానంగా కోర్టు చెప్పిన పరిస్థితి. సో దాంట్లో భాగంగానే పేర్ని నానికి అరెస్ట్ వారెంట్ జారీ చేయడం జరిగింది. ఇది కూటమి ప్రభుత్వం పేర్ని నాని మీద ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. ప్లస్ దాంతోపాటు ఈ బియ్యంకి సంబంధించిన కేసు కాదు. ప్లస్ అంటే నకిలీ పట్టాలకు సంబంధించి 10,000 పట్టాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన కేసు కాదు. ఇది కేవలం అతను చేసిన ఫిర్యాదే అతని మీద రివర్స్గా కేసు పెట్టేలా చేసింది. దాంట్లో భాగంగానే మచిలీపట్నం కోర్టు ఇతని మీద అరెస్ట్ వారెంట్ జారీ చేసిన పరిస్థితి. సో ఇది మ్యాటర్. దీనిపై మీ కామెంట్స్ తెలియజేయండి. దిస్ ఇస్ రఫీ. నమస్తే.